తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. భగత్ సింగ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం. 1,62,000 రూపాయలు. నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట 1,77,000 రూపాయలు. నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట 1,77,000 రూపాయలు. గత 11 రోజులుగా విభిన్న రకాలమైనటువంటి పూజలు అందుకున్నటువంటి మహాప్రసాదం అండి. ఇంకా మీలో ఒక్కరే స్వాధీనం చేసుకోవచ్చు. నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట 1,77,000 రూపాయలు. సురేంద్ర నాయుడు గారి పాట 1,78,000 రూపాయలు. కాకు రాజా గారి పాట రుద్రకోట వాస్తవ్యులు కాకు రాజా గారి పాట 1,80,000 రూపాయలు. నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట 1,87,000 రూపాయలు. నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట 1,87,000 రూపాయలు. స్వామివారి చేతిలో ఉన్నటువంటి మహాప్రసాదం లడ్డు నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట 1,87,000 రూపాయలు. మహాప్రసాదం లడ్డు అండి. ఇంకా ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు పాల్గొనవచ్చు. నగారి పాట 1,20,000 రూపాయలు. నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట 1,27,000 రూపాయలు. మహాప్రసాదం లడ్డు నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట 1,27,000 రూపాయలు. సురేంద్ర నాయుడు గారి పాట 1,30,000. నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట 1,57,000 రూపాయలు. నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట 1,57,000 రూపాయలు. గత 11 రోజులుగా విభిన్న రకాలమైనటువంటి పూజలు అందుకున్నటువంటి మహాప్రసాదం లడ్డు నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట 1,57,000 రూపాయలు. 2,10,000 రూపాయలు. 2.5 సారి. బ్రదర్ 10,000 రూపాయలు. మూడోసారి. రోజులుగా విభిన్న రకాలైనటువంటి
యూత్ అంతా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. భగత్ సింగ్ గణేష్ ఉత్సవ కమిటీ వారి నేను తమ్ముడుగా భావించేటటువంటి మొట్టమొదటి తమ్ముడు నా సురేంద్ర. నాకు ఏది ఎప్పుడు ఏం అవసరం ఉన్నా నాకు ముందు నిలబడే తమ్ముడు నాకు సురేంద్ర. మా సురేంద్ర కానీ, మా బాబన్న కానీ, మా గణేష్ కానీ, మా రామకృష్ణన్న కానీ, మాకు మాధవ డెంటల్ మా మాధవన్న కానీ, పేరాడన్న కానీ, నాకు అన్నలు మా రోసిరెడ్డి హెల్త్ బాగలేకపోయినా తన వంతు సహాయం అందించాడు. మా మీనన్ స్టెప్పులు కావాలంటే ఇక్కడికి రావాల్సిందే. మా మీనన్ అద్భుతంగా మేనన్ చెప్పేస్తాడు. మేనన్ స్టెప్ మనం చూడాల్సిందే. భగత్ సింగ్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో రెండవసారి ద్వితీయ సంవత్సరం కావలి పట్టణంలోని బిజ్జు సెంటర్ వద్ద అంగరంగ వైభవంగా 11 రోజులు గణేషుని ప్రతిష్ఠించడం కానీ, మధ్యలో కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈరోజు గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. భగత్ సింగ్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు భగత్ సింగ్ కమిటీ సభ్యులు కానీ, ముఖ్యంగా మాకు విగ్రహ ప్రతిష్ఠకు సహకరించినటువంటి ప్రతి ఒక్క సందాదారులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈరోజు మీ అందరు ఇచ్చినటువంటి సహకారంతో మేము మా భగత్ సింగ్ కమిటీ వారు ఈరోజు ఇంత వైభవంగా కావలి పట్టణంలోని కావలి నడిబొడ్డిన బిడ్జి సెంటర్లో ఒక గణేషుని నియమించి ఈరోజు ప్రతిష్ఠించి ఎంత అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నామో మీ అందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈరోజు నిమజ్జన కార్యక్రమం, ఈ కార్యక్రమం కూడా ఎక్కడ మనం వెనకడుగు వేయకుండా ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతనైతేనేమి, ముఖ్యంగా మా కమిటీ సభ్యులు అయితేనేమి, ముఖ్యంగా హిందూ సోదరులందరం కూడా ఉత్సాహపరుస్తూ ఈరోజు ఈ ఉత్సవాలు నిర్వహించాం. మాకు ఈరోజు భగత్ సింగ్ కమిటీ తరఫు నుంచి మేము ఒకటే తెలుసుకున్నాం. నేను ముఖ్యంగా సిద్ధు అనే నేను ఈరోజు కావలి పట్టణంలో నియోజకవర్గంలో మేము మా భగత్ సింగ్ కమిటీ యొక్క భగత్ సింగ్ గణేష్ యూత్ యొక్క ముఖ్య ఆలోచన యువతిని మంచి మార్గంలో నడిపించాలి, అట్లాగే ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలి, అలాగే ఎవరు ఏ సమస్యలో ఉన్నా మా వంతు సహకారం అందించాలని చెప్పి మా భగత్ సింగ్ యూత్ వారు క్రికెట్ టోర్నమెంట్ అయితేనేమి, కేసీసీతో కలిసి క్రికెట్ టోర్నమెంట్ అయితేనేమి, అలాగే ఈ విగ్రహ ఆవిష్కరణలు, విగ్రహ ప్రతిష్ఠ అయితేనేమి, రక్తదానాలు, అన్నదానాలు ఏది కూడా భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాము. రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని మాకు ఈరోజు వెన్నెముకగా మా కావలి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తూ మాకు ఏమి కావాలన్నా కూడా మేము చేసేటటువంటి మంచి కార్యక్రమాలకి మాకు మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మద్దతుగా నిలబడుతూ ఉన్నారు. మరొకసారి ఎమ్మెల్యే గారికి మేము మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాము. ఎవరేమి చేయాలనుకున్నా ఏమి జరగవు, దేవుడు చూస్తా ఉంటాడు, దేవుడు కరెక్ట్ గా చేస్తాడు. అందరికి భగత్ సింగ్ గణేష్ కమిటీ సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 11 రోజులు సహకరించిన మొత్తం ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు అన్ని విధాల సహకరించి అన్ని విధాల తోడ్పాటు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా పోలీసు వారు మాకు బాగా సహకరించారు, వాళ్ళకి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరికన్నా మా వల్ల ఇబ్బంది కలిగితే క్షమాపణలు కూడా కోరుతున్నాం. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.